నమస్తే అండి. అమ్మాయిలందరూ ఖచ్చితంగా చూడాల్సిన రీల్ ఇది. నార్మల్‌గా మీలో చాలామంది ఏం చేస్తారంటే పీరియడ్స్ డిలే చేయాలని, లేదంటే పీరియడ్స్ రెగ్యులరైజ్ చేయాలంటి, లేదంటే ప్రెగ్నెన్సీని డిలే చేయాలని చెప్పేసి ఓసీపీ టాబ్లెట్స్ అనేవి వాడుతూ ఉంటారనమాట. ఆ ఓసీపీ టాబ్లెట్స్ అనేవి ఎంత ఉపయోగకరమో దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. రీసెంట్‌గా జరిగిన ఒక స్టోరీ చెప్తానండి. ఒక 25 ఏళ్ల అమ్మాయి ఒక ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందని చెప్పేసి పీరియడ్స్ డిలే చేయడం కోసం ఓసీపీ టాబ్లెట్స్ స్టార్ట్ చేస్తున్నమాట. కొన్ని రోజులకి ఏమైందంటే రైట్ సైడ్ పిక్క భాగంలో వాపు అన్నది రావడం మొదలుపెట్టింది. ఏదో సాధారణంగా పెయిన్ వచ్చింది, ఏదో వాపు వచ్చింది అనుకుని ఆ అమ్మాయి ఈ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వాడడం మొదలుపెట్టింది అనమాట. ఒక 2 రోజుల తర్వాత ఏమైందంటే చెస్ట్‌లో పెయిన్ స్టార్ట్ అవ్వడం, సడన్‌గా ఆయాసం ఇవన్నీ వచ్చినాయి అనమాట. వీళ్ళ పేరెంట్స్ ఈ అమ్మాయిని వెంటనే మన హాస్పిటల్ ఎమర్జెన్సీకి తీసుకొచ్చారు. హాస్పిటల్‌కి వచ్చాక తెలిసింది ఏంటంటే ఆ పిక్క భాగంలో ఏదైతే వాపు ఉందో అది చూసి మేము సీటీపీఏ అని చెప్పేసి ఒక టెస్ట్ చేయించాం అనమాట. అందులో ఊపిరితిత్తుల్లో ఒక పెద్ద క్లాట్ ఉందనమాట. ఆ క్లాట్ అసలు అక్కడికి ఎలా వచ్చింది అంటే ఈ పిక్క భాగంలో ఏదైతే వాపు ఉందో అక్కడ అసలు ఆ బ్లడ్ క్లాట్ వల్ల వాపు వచ్చిందనమాట. ఆ బ్లడ్ క్లాట్ అక్కడి నుంచి విడిపోయి మనకు ఊపిరితిత్తుల్లోకి వచ్చింది. దానివల్ల ఈవిడకి చెస్ట్ పెయిన్, ఆయాసం ఇవన్నీ రావడం మొదలుపెట్టింది. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే నార్మల్‌గా ఓసీపీ టాబ్లెట్స్‌లో మనకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుందన్నమాట. కొంతమందికి బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్స్ పెరుగుతుంది ఈ ఈస్ట్రోజన్ వల్ల. అలాగని ప్రతి ఒక్కరిలోని పెరుగుతుందా అంటే ఈ రిస్క్ అందరిలోని పెరగదండి. సో ఎవరైతే స్మోకింగ్ చేస్తారు, బరువు ఎక్కువ ఉన్నారు, ఎక్కువసేపు కూర్చొని ఉంటారు, లాంగ్ ట్రావెల్స్ చేస్తారు, రీసెంట్ సర్జరీస్ అయినాయి, అలాగే ఇంట్లో ఇంతకు ముందర ఎవరికైనా కూడా ఇలాంటి బ్లడ్ క్లాట్లు వచ్చిన హిస్టరీ ఏదైనా ఉంటే వీళ్ళందరినీ కూడా ఆ రిస్క్ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా కానీ ఈ ఓసీపీ వేసుకునే ఫీమేల్స్లో ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనబడినాయి, ఎప్పుడైనా కాలు నొప్పి వస్తుంది పిక్క భాగంలో, అలాగే వాపు ఉంది, ఆయాసం ఉంది, చెస్ట్ పెయిన్ ఉంది, ఇలాంటివి ఏమైనా ఉంటే అస్సలు వెయిట్ చేయొద్దండి, ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. ఇలాంటి ఓసీపీ ట్యాబ్లెట్ స్టార్ట్ చేసే ముందర డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.